చంద్రబాబు గారికి ఒక పాలసీ తెలుసు. ఆయన రియల్ పొలిటీషియన్. పబ్లిక్తో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. మనం ఓ పని చేసేసాం అని పబ్లిక్ని వదిలేయకూడదు. ఏదో ఒకటి పబ్లిక్లో ప్రభుత్వం ఎట్లొచ్చింది, ప్రభుత్వం ఎట్లా వచ్చుతోంది, ఇలా తిరుగుతోంది, ఇలా జరుగుతోంది అని ఒక చర్చ నడుస్తుండాలి. అలా లేకపోతే రాజకీయం వలన నువ్వు ఎంత మంచి చేసినా ప్రయోజనం నెరవేరదు. దానికి సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి. తను ఒక సిస్టమ్ని తయారు చేసేసాడు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. దాని ద్వారా చాలా పనులు జరిగిపోయినాయి. అసలు ఇంకా అడగాల్సిన పని ఏం లేదు కదా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిందే ఉంటుంది ఇక, లేకపోతే ఆ పైన వాళ్ళని అడగాల్సిందే ఉంది. ఇక్కడే సమాధానం వచ్చేస్తోంది. అక్కడ హైరార్కీతో సంబంధం లేదు. ఇది జరిగిపోయింది, ఇది చరిత్ర. బట్ ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్లో, ఐపీఎస్లో జనంతో ఇంటరాక్ట్ కాలేదు. ఇదేదో ప్రభుత్వం అంటే వాలంటీరు, ప్రభుత్వం అంటే సచివాలయం అంతే, ఇదే అనే స్టేజీతో గడిచిపోయేటప్పటికి ప్రభుత్వం విలువ తెలియలా. ఇదంతా ప్రభుత్వం చేయించిందన్న విలువ తెలియలా. కాబట్టి వాళ్ళు జగన్ పక్కన కూర్చోబెట్టారు. అంటే ఒక గ్రామ పరిధిలో ఉన్న సామాన్య వ్యక్తికి అంతకు మించి ఇంకేం కావాలి సార్? ఇంకేం తెలియాలి? కరెక్టే. మరి అట్లా అంటే అందుకే కదా ఓడగొట్టారు. ఇక్కడ మనకేంటంటే పని చెయ్యడమే కాదు, చేస్తున్నామన్న ఫీలింగ్ కావాలి. అవును, న్యాయస్థానం ఆ మధ్యన ఒక కామెంట్ చేసింది. న్యాయం జరపటమే కాదు, న్యాయం జరుగుతుందన్న ఫీలింగ్ జనానికి కలగాలి. అందుకోసమే అంత ఆర్గ్యుమెంట్. లేకపోతే కేసు చూడగానే జడ్జి గారికి తెలుసు అందులో ఏది రైట్ ఏది రాంగ్ అనేది. తీర్పు ఇచ్చి అవతల పడేయచ్చు. కానీ వీళ్ళ మాట అంతా వింటాడు పాపం ఆయన.